జై శ్రీరామ్. ఈ వీడియో ఒకసారి చూడండి. మీ ప్రాక్టికల్ థియరీ ప్రకారం ఒక కాన్స్టిట్యున్సీకి 2500 నుంచి 3000 మంది మీ సైన్యం తయారయ్యారు అనుకోండి, భవిష్యత్తులో మీరు పార్టీ పెడతారా? నేను పెట్టలేను. ముందు అసలు వాళ్ళు తయారు కానివ్వండి, తయారైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. ఈ మాటలు వింటే గనక, అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తే గనక 2500 మందిని ఒక నియోజకవర్గం నుంచి పార్టీ అంటే ఒక నియోజకవర్గానికి అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక 2500 మంది మొబిలైజ్ అయ్యి మీరు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి, మీరు ఉన్నాము అంటే ఇప్పుడు 2500 ఇంటూ మళ్ళీ 100 నియోజకవర్గాలు వేసుకుంటే ఎంత? 25,000. 200 వేసుకుంటే 50,000 మంది మీకు పనిచేసే వాళ్ళు డెడికేటెడ్గా ఉండాలి స్టేట్లో. ఈయన తెలుసు కదా, పివి సునీల్ కుమార్ ఎయిమ్ అనే ఒక సంస్థ పెట్టారు. దళిత వాడల్ని ప్రత్యేక పంచాయతీలు చేయాలనేది ఆయన కాన్సెప్ట్. సరే, రాజకీయాల్లోకి రానంటున్నారు, కానీ ఆయన ఏం చెప్తున్నారంటే ఒక వార్డులో దాదాపుగా 20 మంది చొప్పున 10 మంది చొప్పున లెక్కేసుకుంటే ఒక నియోజకవర్గానికి దాదాపుగా 2,500 మంది ఉండాలి. ఒక నియోజకవర్గం తరపున ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసి పనిచేయాలంటే, గెలవాలంటే అని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఒక 100 నియోజకవర్గాలకి, తర్వాత 200 నియోజకవర్గాలు లెక్కేశారు. ఒక నియోజకవర్గానికి 2,500 మంది అయితే 100 నియోజకవర్గాలకి 25,000 అవుతుందట. అందుకనే చెప్పేది, రిజర్వేషన్ కోటాలో మార్కులు రాని వాళ్ళకి సీట్లు, ఉద్యోగాలు ఇస్తే ఇలాంటి లెక్కలే వేస్తారని. అంతేకాకుండా ఇంకో వీడియో ఉంది చూడండి. మీరు మళ్ళీ సర్వీస్కు పోతానని భావిస్తుండ్రా? అంటే టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు, రఘురామకృష్ణ పొజిషన్లో ఉన్న రోజులు దానికి ఏం లేదు. ఇప్పుడు తీసుకోవాలా లేదా అనేది వాళ్ళ ఇష్టము, చేయాలా లేదా అనేది నా ఇష్టం. మీకు చేయాలని ఉందా ఇంట్రెస్ట్? నాకేం లేదని చెప్పాను. ఇంట్రెస్ట్ కూడా లేదా మీకు? మరి విఆర్ఎస్ తీసుకోవచ్చు కదా మీరు? నేను రెడీగానే ఉన్నా విఆర్ఎస్ తీసుకోవడానికి. మరి తీసుకోవచ్చు కదా సార్? ఇమ్మనండి, తీసుకుంటే ఏముంది. చూశారు కదా, ఈ వీడియోలో యాంకర్ ఏం అడుగుతున్నాడు, మీరు సర్వీస్లో కొనసాగుతారా అని అడుగుతున్నాడు. అది నా ఇష్టము, వాళ్ళ ఇష్టము, మాకు సర్వీస్ చేసే అవకాశం ఇస్తారో లేదో అని చెప్తూ, మరి విఆర్ఎస్ తీసుకుంటారా అంటే వాళ్ళు ఇవ్వమనండి అంటున్నాడు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారులకి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అంతేగాని ఎవరు వాళ్ళకే ఇవ్వరు కదా. ఏందో ఈ రిజర్వేషన్ బ్యాచ్.